హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఈరోజు నైట్ డిన్నర్ కోసం అనేసి నేను చేపల ఫ్రై చేద్దాము అనేసి అనుకుంటున్నారండి. దానికోసం అయితే నేను ఫ్రిడ్జ్లో నుంచి చేపలు అయితే తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. వీటిల్లోకి ఇప్పుడు మసాలాలు అయితే నేను కలుపుకుంటాను. ముందుగా వీటిల్లోకి అయితే ఇక్కడ ధనియాల పొడి అన్నది వేస్తున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. నేను ముందుగానే వాష్ చేసుకునేటప్పుడు సాల్టు అలానే కొత్తిమీర నిమ్మరసం వేసి అయితే వాష్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారం అన్నది యాడ్ చేసేసుకున్నాను. కారం అయితే తక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి నేను కారం అన్నది 1 టేబుల్ స్పూన్ ఎక్కువే వేసుకున్నాను. అలానే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలానే మనకి ఈ చేపల ఫ్రై అన్నది క్రిస్పీగా రావటం కోసం అయితే ఇక్కడ నేను కార్న్‌ఫ్లోర్ అన్నది యూజ్ చేశాను. ఇక్కడ 1 టేబుల్ కాదులేండి, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్‌ఫ్లోర్ పౌడర్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. మనం ఈ చేపలు కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ అన్నది యూజ్ చేసాము అనేసి అంటే మసాలా అన్నది ముక్కకి బాగా పడుతుంది. అలానే మన చేతికి కూడా అంటకుండా ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు మ్యాగ్నేట్ చేయడం కోసం అయితే ముందుగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అన్నది యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇలాగ ఈ మసాలాలన్నీవి ఈ ఫిష్ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకుంటున్నాను. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ముక్కలకి పడుతుందన్నమాట మసాలా అన్నది. నాకు టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేసింది 3 o'clockకి, నేను 7:30కి అయితే ఫ్రై చేస్తాను ఫిష్ని. కాబట్టి ఈలోపు ఇవి మంచిగా మ్యాగ్నేట్ అయ్యి ఉంటాయి. వీటిని అయితే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకున్నాము అనేసి అంటే మసాలా అన్నది బాగా పడుతుందన్నమాట ఫిష్కి. కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఈ టైం కల్లా పిల్లలు అయితే రోజు ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఈరోజు ఎందుకో లేట్ అయిందండి. ఇలా లేట్ అయ్యింది అంటే తల్లిదండ్రుల్లో ఎక్కడ లేని ఆందోళన అన్నది స్టార్ట్ అవుతుంది కదా. మా వారే వెళ్ళారు తీసుకురావడానికి. ఎప్పుడు టైంకి వచ్చేవాళ్ళు. ఈరోజు ఎందుకు లేట్ అయిందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఎందుకు లేట్ అయింది అనేసి అంటే వీళ్ళు బేకరీకి అయితే వెళ్ళారంట. ఇంకా అందుకోసమని అక్కడైతే లేట్ అయింది అనేసి చెప్పారు. పిల్లలు వచ్చే లోపే నేనైతే హీటర్ పెట్టేస్తానండి. ఇంకా వాళ్ళు రాగానే ఫ్రెష్ అవుతారనమాట. మధ్యాహ్నం నుంచి లడ్డూకి అయితే హెడేక్ ఉంది అనేసి చెప్పాడు. కొంచెం ఫేస్ కూడా చేంజ్ అయినట్టుంది. వాడి కళ్ళు అయితే బాగా రెడ్గా ఉన్నాయి. ఇంకా లడ్డు అయితే ఇక్కడ ట్యూషన్కి వెళ్ళటం కోసం అనేసి ఫ్రెష్ అయిపోయాడు. ముందు లడ్డు అయితే ఫ్రెష్ అవుతాడనమాట. ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి వాడు ముందుగానే రెడీ అవుతాడు. అలానే ఈరోజు బేకరీ నుంచి అయితే ఎగ్ పఫ్ అయితే తెచ్చేసుకున్నారు. పిల్లలు ఎక్కువగా అయితే బయట నుంచి ఫుడ్ అయితే నేను పెట్టను. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఇలా పిజ్జా కానీ ఎగ్ పఫ్లు కానీ ఇలాగ ఎప్పుడన్నా ఒకసారి రేర్గా తెచ్చుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు ఇంట్లోనే నేను ఈవినింగ్ స్నాక్స్ అన్నది కూడా పిల్లలకి ప్రిపేర్ చేసేస్తానన్నమాట. ఇంకా సమిద అయితే ఫ్రెష్ అవుతూనే ఉంది. ఈలోపు లడ్డు బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసుకునే లోపు ఈ సమిద ఫ్రెష్ అయ్యి వచ్చేసింది. ఇంకా సమిద కూడా తినేసి లడ్డూని అయితే ట్యూషన్ దగ్గర డ్రాప్ చేయాలి. ఈరోజు సమిదనే ట్యూషన్ దగ్గర డ్రాప్ చేస్తాను అనేసి అనింది. ఇంకా తినేసి ఇద్దరైతే ట్యూషన్కి బయలుదేరారు. లడ్డూని ఫస్ట్ టైం ట్యూషన్లో అయితే జాయిన్ చేశామండి. 8th క్లాస్కి వచ్చాడు. బాగా ఆటలు అయితే ఎక్కువైపోయినాయి అనమాట. ఎప్పుడు చూసినా క్రికెట్ అనేసి తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా అందుకోసం అనేసి ట్యూషన్లో అయితే జాయిన్ చేసేసాను. ఇంకా అలానే చూడండి నా కోసం ఇంకా ఈ పనులు అయితే మిగిలిపోయి ఉన్నాయి అనమాట. మార్నింగ్ అయితే బట్టలు వాష్ చేసేసాను కదా, ఇవైతే ఆరిపోయినాయి. ఇవి తీసేసి ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేసేయాలి. సమిద అయితే ఆ డ్యూటీ చేసేసిద్ది. ముందుగా ఈ బట్టలు అయితే నేను తీసేస్తాను. మళ్ళీ బట్టలు అయితే వాషింగ్కి వేయాలి. పిల్లలు ఇప్పుడు
ఫ్రెష్ అయిన బట్టలు అయితే ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా ఉతికేస్తాను. వర్షాకాలం కదండి, ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకున్నాము అనేసి అంటేనే బాగుంటుంది. లేదు బట్టలు ఆరకపోతే మనకి అవి అయితే స్మెల్ వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు బట్టలు అప్పుడే వాషింగ్కి అయితే వేసేస్తున్నాను అనమాట. మనకేమి ఇబ్బంది లేదులేండి, వాషింగ్ మిషన్ ఉంది కదా. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేలోపు సమిత అయితే లడ్డూని ట్యూషన్ నుంచి డ్రాప్ చేసేసి తన వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తుంది. తనకైతే మనం చెప్పాల్సినంత అవసరం లేదండి, తన వర్క్ అయితే తను చేసేసుకుంటుంది అనమాట. ఎప్పటి వరకు అప్పుడైతే కంప్లీట్ చేసేసుకుంటూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి సమితకి గుడ్ హ్యాబిట్ అయితే ఉంది. ఇంకా లడ్డూకి అయితే మాత్రం మనం చెప్తూనే ఉండాలి. వాడు ఆటల్లో పడి హరీబరీగా ఉంటాడనమాట. కాకపోతే సమిత అయితే అలా ఉండదు. సమితకి అయితే కాలు కొద్దిగా స్వెల్లింగ్ అయితే వచ్చేసింది. మొన్న కాలు అయితే బెనికిందండి. ఇంకా దానికోసమని మొన్న అయితే అమృతాంజన్ రాసాము, తగ్గిద్దిలే అనేసి అనుకున్నాము. కానీ ఇంకా స్వెల్లింగ్ అయితే ఈరోజు ఎక్కువైపోయింది, నడవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇంకా అందుకోసం అనేసి నేను ఎప్పుడన్నా పెయిన్స్ ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ ఆయిల్ అయితే వాడతాను. అదే ఆయిల్ ఈరోజు సమితకు కూడా మసాజ్ చేస్తున్నారు మా వారు. ఎప్పుడైనా కానీ ఇట్లాగా పెయిన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ ఆయిల్తో మసాజ్ చేసుకున్నాము అంటే త్వరగా హీల్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు కూడా సమితకి దీంతో మసాజ్ అన్న చేస్తున్నాము. తగ్గితే దీంతో తగ్గాలి, లేకపోతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది. చూడండి కాలు అయితే ఎలాగా స్వెల్లింగ్ ఉందో, నడవలేకపోతుంది అనమాట. మన మోకాలు పైకి అయితే నొప్పి ఉంది అనేసి అంటుంది. ఇంకా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఇక్కడ మన బ్యాండేడ్ అయితే కట్టేస్తున్నారు మా వారు. ఇంకా అలానే ఇంట్లో ఉండు అనేసి అంటే ఇంకా పిల్లలు మనం చెప్పిన మాట వింటారా అండి? ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండరు కదా. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే బయలుదేరుతుందనమాట. ఇక్కడ కొద్దిగా బాగా నడవటానికి ఇబ్బంది పడింది, పర్లేదు ఇప్పుడైతే కొద్దిగా నడుస్తుంది. ఇంకా మళ్ళీ నేను బట్టలు వాషింగ్కి వేసేసి అంట్లయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఈ బట్టలు అయితే ఇప్పుడు ఆరవేసేస్తే రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ ఆరిపోతాయి కదా. మబ్బు కూడా బాగా పట్టిందండి, వర్షం అయితే పడిద్దేమో. రోజు మబ్బులు అయితే పడుతున్నాయి కానీ వర్షం అయితే పడట్లేదు. మళ్ళీ నేను మధ్యరాత్రిలో లేచి మళ్ళీ బట్టలు అయితే తీయటం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అయిపోయింది. చూడండి ఎంత చీకటిగా అయిపోయిందో, మబ్బులు అయితే బాగా పట్టినాయి అనమాట. ఇంకా ఈ బట్టలు వేసేసి తర్వాత ఇంకా నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేసేయాలి కదా. లడ్డు 7:30కి అయితే ట్యూషన్ నుంచి వచ్చేస్తాడు. ఇది మధ్యాహ్నం చేసిన రైస్ అయితే ఇంత మిగిలిపోయింది నాకు. ఇంకా ఈరోజు రైసు చారు పెట్టేసి నేను చేపలు ఫ్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ముందుగా రైస్ అయితే పెట్టేస్తాను అనమాట. ఎప్పుడు ముందు నేను రైసే వండేస్తూ ఉంటాను, తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. దానికోసం అనేసి ముందుగా ఇక్కడ నేను రైస్ అయితే వాష్ చేసేసుకొని వచ్చేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. రైస్ కుక్ అవ్వేలోపు నేను వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసేసుకోవాలి అంటే కట్ చేసేసుకుంటాను అనమాట. అప్పుడు టైం వేస్ట్ అయ్యింది అనేసి అనిపించదు నాకు, 2 పనులు అయిపోతాయి కదా అనేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసి నేను నెక్స్ట్ ఫ్రై చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా సమిత వచ్చి నేను చేస్తాను అనేసి అనింది. ఈరోజు ఏంటో తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి చేయమనేసి అన్నాను. ఆయిల్ అయితే వేసేసింది అనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం వద్దు అన్నాము అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి నేను తను చేస్తాను అన్నప్పుడు మాత్రం నేను వద్దు అనను, చెయ్యి అనేసి అయితే నేను ఫోర్స్ చేయను అనమాట. ఇంకా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే చేత్తో వేస్తాం కదా, తను చూడండి దేంతో వేస్తుందో, ఇలానే ఉంటారు కొత్తగా. ఇంకా తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత అది చిటపట అనేసి ముఖం మీద పడేటప్పటికి ఇంకా నేను చేయను, నువ్వే చేసుకో అనేసి అనింది. ఇంకా తర్వాత మళ్ళీ నేనే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఒక పక్క అయితే బాగా కాలిపోయిన తర్వాత ఇంకో పక్కకైతే నేను ఈ చేపలను అయితే తిప్పేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైనా పిల్లలు వాళ్ళు ఇష్టపూర్వకంగా చేశారు అంటే ఎంతటి పని అయినా కానీ చేస్తారు. మనం ఫోర్స్ చేసాము అనేసి అంటే వాళ్ళు పని అయితే చేయరు. కాబట్టి నేను 10th క్లాస్ వరకు అయితే సమితకి ఎటువంటి పని అయితే చెప్పలేదు. ఇంకా ఇంటర్కి వచ్చింది కాబట్టి కొంచెం టైం ఉంటుంది కదా అనేసి తను చిన్న పనులు చేస్తాను అనేసి అంటే నేను కూడా చెయ్యి అనేసి చెప్తున్నాను.
ఇంకా ఒకసారి అయితే నాకు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇంకా సెకండ్ టైం కూడా ఫిషెస్ ఉన్నాయి ఫ్రై చేసేసుకోవాల్సినవి, అవి కూడా ఫ్రై చేసేసుకుంటాను. ఇలాగ మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ టిష్యూ పేపర్ వేసుకున్నాము అనేసి అంటే ఇలాగా ఆయిల్ మొత్తం మనకు టిష్యూకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆయిల్ మనకి ఆ ఫిష్ పీసెస్లో ఏమి ఉండదు. ఇంకా సెకండ్ టైం కూడా నేను వేసేసుకుంటున్నాను. నేను ఇవి చేసేలోపు నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. తర్వాత నేను ఈరోజు ఒక చారు కూడా పెట్టేస్తున్నాను. టమాటో చారు అయితే పెట్టేశానండి. టమాటో చారు ఎప్పుడు చేసినా కానీ నేను గిన్నెలోనే చేస్తూ ఉంటాను అనమాట. ప్రత్యేకంగా చారు కోసం అనేసి ఆ గిన్నెలో అలా పెట్టేసుకున్నాను. చూసారా, నా ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా చూస్తానికి. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని తిన్నాము అనేసి అంటే ఎంత బాగుంటుందో కదండి. మనకి వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటి వేడి తింటే బాగుంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సమిద అయితే ఇక్కడ నేను క్లీన్ చేసినవి అయితే ఉన్నాయి కదా గిన్నెలు, ఆ గిన్నెలు అయితే వేటి ప్లేస్లో అవి పెట్టేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తూనే ఉంటుందిలేండి. ఇంకా అంట్లు కడగటం అంటే తనకు అస్సలకి ఇంట్రెస్టే చూపిదు. కడగాలి అంటే అవన్నీ అట్లా ఉంటాయి, నేను కడగను అనేసి అంటుంది. పోను తనే నేర్చుకుంటుందిలే అనేసి నేనైతే ఏం ఫోర్స్ చేయట్లేదు. ఇంక ఇక్కడైతే తను అన్నీ పెట్టేసిందనమాట. లడ్డు ఉంటే బాగుంటుంది. లడ్డు బాగా హెల్ప్ చేస్తాడు నాకు. సమిదాకి ఏమన్నా ఒక పని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకో పని చెప్పాము అనేసి అంటే చేయను అనేసి చెప్పేసిద్ది. లడ్డు అయితే అలా కాదు, మనం ఏ పని చెప్పినా కానీ చేస్తూనే ఉంటాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను స్టవ్ దగ్గరకు అయితే వచ్చేసాను ఇక్కడ. ఇంకా చారు కూడా మరిగిపోయింది. ఈ చారు కూడా నేను ఇంకా తాలింపు అయితే వేసేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ సమిద ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే మార్నింగ్ వాష్ చేసినవి ఉన్నాయి కదా, అవి అయితే ఫోల్డింగ్ చేసేస్తుంది అనమాట. ఈ 2 పనులు మాత్రమే సమిద అయితే చేస్తుంది ఇప్పుడు. మెల్లమెల్లగా బట్టలు మడతేయటం కూడా నేర్చేసుకుంటుంది అనమాట. ఇంకా ఫోల్డ్ చేసుకొని ఎవరి బట్టలు వాళ్ళకైతే పెట్టేస్తుంది బీరువాలో. ఇంకా ఈ చారు కూడా అయిపోయింది. ఇంకా ఈరోజుతో పని అయితే అయిపోయింది కాబట్టి పని అయిపోయిన వెంటనే నేనైతే నెక్స్ట్ చేసే పని వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. మళ్ళీ నెక్స్ట్ డేకి వాడాలి అనేసి అంటే నీట్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ నేను వంట చేసిన నెక్స్ట్ చేసే పని అయితే స్టవ్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇంకా ఇంత పని చేసిన తర్వాత మనకు కూడా చిరాకుగా ఉంటుంది కదా అనేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా పిల్లలకైతే డిన్నర్ అన్నది పెట్టేస్తాను. నేను ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయింది. మ్యాక్సిమం ఎప్పుడైనా పిల్లలకి నేను 8 లోపలే పెట్టేస్తాను అనమాట. 8:30 వరకు వాళ్ళు ఉండేసి 8:30కి అయితే పడుకుండిపోతారు. పిల్లల్ని ఎంత త్వరగా పడుకోబెడితే అంత మంచిది. పెద్దవాళ్ళు అయినా కానీ చిన్నవాళ్ళు అయినా కానీ టైంకి పడుకుంటేనే బాగుంటుంది కదా. 9 అయింది అనేసి అంటే మా ఇంట్లో లైట్స్ అయితే కంపల్సరీ ఆఫ్ అయిపోవాల్సిందే. పిల్లలైతే పడుకుండిపోయారు. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.